రేవంత్ పాలనలో రైతులు అరిగోసలు పడుతున్నారు. వనపర్తి మండల పెద్దగూడెం తండాలో పంటలన్నీ ఎండిపోతున్నాయి. సాగునీళ్లు లేక పొలాలన్నీ నెర్రలు బారుతున్నాయి. చేసేదేమీ లేక రైతులు పంట పొలాల్లో పశువులను మేపుతున్నారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో పరిస్థితి తారుమారైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాయమాటలు నమ్మి కాంగ్రెస్కు ఓటేస్తే పొలాలన్నీ ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. నేను దాదాపుగా 2.5 ఎకరాలు నాటిన దాంట్లో మతం పోయింది. 4 మళ్ళీ ఉంచుకున్నా, అది కూడా ట్యాంకర్లతోనే కొడుతున్నా. దానివల్ల ఇంకా బతికేది కూడా కష్టాలే. ఎండిన చేను మొత్తంలో దాదాపుగా ఎకరా పైన పోయింది. ఇంకా ఒక పొలం ఉంది, అది కూడా ఎండిపోతుంది. ఆ ట్యాంకర్లతోనే కొడితే ఏడ ఉంటుంది సార్, ఇంకా ఏది ఉండదు, మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇంకా బర్రెలకు కూడా ఇచ్చేసిన ఒక 1/2 ఎకరా బర్రెలు వేస్తున్నాయి. ఇక్కడ కూడా దాదాపుగా ఎకరన్నర దాకా ఎండిపోయింది, అది కూడా బతకడం లేదు. వారం వస్తే మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇంకా బర్రెలకి ఇచ్చేది, గొర్రెలకి ఇచ్చేది చాలు సార్. ఇంకా మనకైతే చేతుల నుండి అయితే రాను. ఇది కరెంటు కూడా దాదాపుగా అప్పుడైతే 9 గంటలకు 11 గంటలకు ఇస్తుండ్రి, ఇప్పుడు 2 గంటలకు ఇస్తారు. మళ్ళీ మధ్యాహ్నం పొద్దున 10-9 గంటల వరకు మాత్రం గంటన్నర తీసేస్తాడు. మధ్యాహ్నం 1 గంట తీసేస్తాడు. మళ్ళీ కలపడు. ఆ కొద్దిగా నీళ్ళు ఇంకా అక్కడనే పోతుంది, ఇంకా ఏడ. దానివల్ల కొన్ని వాటర్ సోర్స్ కూడా టక్కున మొత్తం బోర్లో బంద్ అయిపోయినాయి. లేకుంటే ఫుల్ కొడుతుండే, అందుకొరకు వేసినాం సార్. మాకు అయితే లేకుంటే ఈడ దానికి వేసి మనకు ఇవన్నీ కష్టాలు మాకు వచ్చేది కాదు. ఇట్లా ఎండిపోతుందని మనం అనుకుంటే, నేను జీవితంలో నేను పుట్టిన కాడ నుండి ఇదే మొదటిసారి సార్. నేను 30 సంవత్సరాలు ఈ వ్యవసాయం చేయబట్టి ఇంతవరకు ఎండిపోవడం అంటే ఫస్ట్ టైం ఇదే చూస్తున్నా. 2 ఎకరాలు నాటింది సార్, వరి నాటింటి. దాంట్లో 2 ఎకరాల పాత బోరు ఉండే, మంచి కొడుతుండే. ఆ బోరు ఫుల్ కొడుతుండే. ఆ బోరు ఎగ్జామ్లో తగ్గిపోగానే ఇంకా నీళ్ళు తగ్గిపోయాయని మళ్ళీ ఇంకో బోరు వేస్తే 400 ఫీట్లు వేపించిన, ఒక్క చుక్క నీళ్ళు రాకపోయాయి. ఇంకా చేను ఇంకా బోరు పోయింది, మళ్ళీ చేను కూడా ఎండిపోతుంది. పాత అయిపోయినాయి కదా. రేవంత్ పాలనలో రైతులు అరిగోసలు పడుతున్నారు. వనపర్తి మండల పెద్దగూడెం తండాలో పంటలన్నీ ఎండిపోతున్నాయి. సాగునీళ్లు లేక పొలాలన్నీ నెర్రెలు బారుతున్నాయి. చేసేదేమీ లేక రైతులు పంట పొలాల్లో పశువులను మేపుతున్నారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో పరిస్థితి తారుమారైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాయమాటలు నమ్మి కాంగ్రెస్కు ఓటేస్తే పొలాలన్నీ ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందుతున్నారు.